2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మొదటి తీసుకున్న నిర్ణయాల్లో స్మార్ట్ సిటీ అంటే అన్ని రకాలుగా స్మార్ట్ కావాలి, మనిషి ఏ విధంగా స్మార్ట్ అవుతాడో నగరాలు కూడా ఆ విధంగా స్మార్ట్ అవ్వాలని చెప్పి దానికి కొన్ని ఎస్డిపి గోల్స్ అని చెప్పి ఏదైతే యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన దాంతోపాటు ప్రతి సిటీకి కూడా 100 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి ఆ 100 కోట్లకి మ్యాచింగ్ గ్రాంట్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 కోట్లు ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కు ఉండే వరం ఏంటంటే మొదటి స్మార్ట్ సిటీగా విశాఖపట్నం, రెండవది కాకినాడ, మూడవది తిరుపతి, ఆ విధంగా 3 కూడా స్మార్ట్ సిటీస్గా మార్చడం. అలాగే చివరికి కొత్తగా ఏర్పడిన మన రాజధాని అమరావతిని కూడా స్మార్ట్ సిటీలో కలపడం జరిగింది. అలాగే రెండవది అమృత సిటీ అని చెప్పి అమృత ఆలోచన దాని పథకంలో భాగంగా మన ప్రాంతానికి సంబంధించిన చుట్టుపక్కల ఏదైతే తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు రేణుగుంట కానీ శ్రీకాళహస్తి కానీ ఏవైతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా అమృత నగరాలుగా అంటే దీనికి అనుసంధానం చేసే విధంగా వ్యవస్థ చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే మన జగ్జీవన్ రామ్ పార్క్ ఉందో ఆ పార్క్ కూడా ఆ నిధులతోనే నిర్మాణం కాబట్టి గత 10 సంవత్సరాల్లో 2000 కోట్ల రూపాయలు మన ప్రాంతానికి పెట్టడం జరిగింది. ఈ నగరంలో కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ చేసే విధంగా పార్కులు, స్కూల్స్ వీటిని స్మార్ట్గా చేసే విధంగా మన ప్రాంతంలో జరగడం జరిగింది. రోడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలు కల్పించడం మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ నిధులతో చేయాలని చెప్పి ఆ విధంగా విభజన జరిగింది. అలాగే మన ప్రాంతానికి సంబంధించి అతి ముఖ్యం తిరుమల కొండపైకి వెళ్ళే దారి, ఆ విధంగా గరుడ వారధి ఏదైతే మనం భవ్యమైన ఒక ఫ్లైఓవర్ అయితే చూసామో అది కూడా ఆ నిధులతోనే నిర్మాణం కాబడింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా నిధులు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా అయితే దురదృష్టం ఏంటంటే ఈ యొక్క స్మార్ట్ సిటీ సంబంధించిన వినియోగం దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఆంధ్రప్రదేశ్ విఫలమైంది. అంటే గత ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వకపోవడం కారణంగా యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అంటారు ఆ విధంగా రాకపోవడం కారణంగా మన పనులు మందగతిన పడటం జరిగింది. ఇందాక సుచరిత గారు చెప్పారు, వర్షం పడితే మనం మంచి నీటిలో ప్రయాణం చేసే విధంగా ఒక అవకాశం రావటం. అలాగే ఇందాక పెద్దలు చెప్పారు ఎలక్ట్రిసిటీ పోల్స్ అన్ని ఇంకా పైన ఉన్నాయి, దాని కారణంగా చెట్లు వేసినా చెట్లు నరికే పరిస్థితి. సో ఇవన్నీ కూడా దాని కారణంగానే అయ్యాయి. కనుక మనకి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలంటే అంటారు ఇద్దరూ కలిసి ప్రయత్నం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం. ఆ విధంగా కొన్నైనా మనకి మంచి జరిగింది అంటే ఆ విధంగా నేరుగా నిధులు ఇవ్వటం కారణంగా జరిగింది. ఆ విధంగా కొంత ఇంప్రూవ్మెంట్ అయింది. అలాగే తిరుపతిని ఒక హోలీ సిటీగా మనం అభివర్ణిస్తున్నాం. మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే మన ఇంటర్నేషనల్ గైడ్ ఉంటుంది, ట్రావెలర్స్ గైడ్, దాంట్లో తిరుపతి కేవలం మెన్షన్ చేశారు. తిరుపతి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలే. మన దాంట్లో పిలిగ్రిమేజ్ సెంటర్లో ప్రపంచంలో యాత్రికుడు భారతదేశం రావాలి అంటే వాళ్ళకి కాశీ, దాని తర్వాత వాళ్ళు ఆలోచన చేస్తే రాజస్థాన్లో పుష్పగిరి ఆ ప్రాంతంలో ఉండే రాజస్థాన్లో ఉండే దేవాలయాలు, అలాగే ఇంకా ఆలోచించాలని ఖజురహో ఏదైతే మధ్యప్రదేశ్లో ఉందో ఖజురహో, ఇవే మన అంటే బిగ్గెస్ట్ పిలిగ్రిమేజ్ సెంటర్స్గా ఎక్కువ వాకిన్స్ అనమాట, ఫుట్ ఫాల్స్ ఆఫ్ ఫారినర్స్ అత్యధికంగా ఈ ప్రాంతంలో ఉంటాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో కొంత మేరకు ఫుట్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి, కానీ మన తిరుపతికి తక్కువ. అంటే విదేశస్తులు వస్తుంటారు కానీ ఇన్ కంపారిజన్ అందరితో మనకి తక్కువ. దాని కారణంగా మన అనుకున్న స్థాయిలో మనకి రాబడి కానీ మిగతావి కానీ కేవలం మన దేశంలో ఉండే పిలిగ్రిమేజెస్ వరకే అది రిస్ట్రిక్ట్ అయింది. కనుక మన దర్శనం అలాగే దర్శనీయ స్థలాలు ఈ ప్రాంతంలో పెంచే విధంగా ప్రపంచంలో మన ట్రావెల్స్ గైడ్లో తిరుపతిని మెన్షన్ చేయటం, తిరుపతి ఎంత హోలియస్ట్ సిటీ, అలాగే తిరుపతి చుట్టుపక్కల ఉన్న అనేక విశేషాలని తెలియజేస్తూ మనం ఇండియన్ ట్రావెల్స్ గైడ్లో మన సిటీకి ప్రాముఖ్యత ఇచ్చారు. అలాగే ప్రపంచ యాత్రికులు దేనికోసం రావాలనుకుంటున్నారో అటువంటి కట్టడాలు, అటువంటి నిర్మాణాలు, అటువంటి వ్యవస్థ తప్పనిసరిగా ఇక్కడ ఉండాలి. ఆ విధంగా ఒక్కసారి ఎవరైనా తిరుపతి వచ్చి తిరుమల కొండెక్కి దిగిన తర్వాత ప్రతిసారి వచ్చే విధంగా వ్యవస్థ నిర్మాణం అయింది. ప్రసాద్ స్కీమ్స్లో స్వదేశీ దర్శన్ స్కీమ్లో అత్యధిక నిధులు మనం తిరుపతికి ఇవ్వటం జరిగింది. రాబో కాలంలో కూడా ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అలాగే ఇక్కడ అనేక విషయాలు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, జూనియర్ కాలేజ్ లేదని,
జూనియర్ కాలేజ్ విషయం మనందరికీ తెలియాల్సిందంటే ఇప్పుడు కొత్త విద్యా విధానం వచ్చింది. ఎన్ఈపిలో ఇవాళ మన హై స్కూల్స్ని 12th, 11th and 12th అప్గ్రేడ్ చేస్తున్నారు. ఆ విధంగా కొత్తగా జూనియర్ కాలేజ్ వచ్చే అవకాశాలు అయితే లేవు. ఆ విధంగా హై స్కూల్స్ని అప్గ్రేడ్ చేసి +1, +2గా చేసి అన్ని హై స్కూల్స్ కూడా ఆ విధంగా చేయాలని, తర్వాత డైరెక్ట్ ఇంటర్మీడియట్ అనేది తీసేయబోతున్నారు. మనకి హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ అంతా కలిపి, ఇంటర్మీడియట్ కూడా కలిపి అది మనకి స్కూల్ ఎడ్యుకేషన్లో వచ్చే విధంగా, అది అయిపోయిన తర్వాత మిగతాది ఏదైతే ఉందో అది హైయర్ ఎడ్యుకేషన్ కింద వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆ విధంగానే మన రాష్ట్రంలో అడుగులు వేయటం జరిగింది. త్వరలో మనం యొక్క ఎన్ఈపి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవడం కారణంగా మనకి చాలా మంచి జరిగే విధంగా ఉంటుంది. అలాగే మన ప్రాంతానికి విద్యకు సంబంధించి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంతో పాటు అనేక విశ్వవిద్యాలయాలు తిరుపతిలో కొలువై ఉన్నాయి. ఇవన్నీ కూడా మన అదృష్టం. సంస్కృత విశ్వవిద్యాలయం కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా, అలాగే వేదానికి సంబంధించిన దానికి ఒక ఆలోచన చేసే ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా మన దగ్గర రావటం, ఇవన్నీ కూడా మన ప్రమాణాలు, మన ప్రాంతానికి అనేక మంది వచ్చి రావడానికి అవకాశాలు. అలాగే ఐఐఎస్సిఆర్ మన ప్రాంతానికి రావటం కూడా, ఇవి కూడా గొప్ప శుభసూచకాలు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇక్కడ చదవడానికి వస్తారు. అలాగే దీంతో పాటు అనేక మంది ఫ్యాకల్టీ, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా పెద్ద ఎత్తున మన ప్రాంతానికి రావటం, ఇవన్నీ కూడా మంచి జరిగాయి. అలాగే 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనది ఒక హార్డ్వేర్ సిటీగా చేయాలనే ఒక ప్రయత్నం. ఆ విధంగా మన రేణుగుంట ఎదురుగా ఒక ఇండస్ట్రియల్ పార్క్ తయారు చేయటం, దాంట్లో ప్రప్రథమంగా సెల్కాన్ సంబంధించిన కంపెనీ, ఏదైతే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందో 2-3 కంపెనీలు మనకి రావటం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున వచ్చే విధంగా ప్రయత్నం కూడా జరుగుతుంది. అలాగే మన కింద ఉన్న శ్రీ సిటీ చాలా దేశంలోనే బెస్ట్ ఒక ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో, స్పెషల్ ఎకనామిక్ జోన్ శ్రీ సిటీ ఇవాళ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. దాంట్లో సుమారు 30 జపనీస్ కంపెనీలు వచ్చాయి, సౌత్ కొరియా కంపెనీలు వచ్చాయి, అలాగే అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చాయి. ఆ విధంగా మన శ్రీ సిటీ బాగా నడుస్తుంది. శ్రీ సిటీ లాంటిది ఇంకోటి రావాలి, అలాగే ఎక్స్టెన్షన్, శ్రీ సిటీ యొక్క ఎక్స్టెన్షన్ కూడా జరుగుతుంది. ఆ విధంగా కొంత మేరకు రావటం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది. తిరుపతి, చెన్నై, అలాగే బెంగళూరు అనుసంధానం చేసి ఆ విధంగా వచ్చే విధంగా అవతల మన ప్రయత్నం అయితే తప్పనిసరి జరుగుతుంది. కియా మోటార్స్ వచ్చింది, ఆ విధంగా పెద్ద పరిశ్రమలు వచ్చే విధంగా అవకాశాలు ఉన్నాయి. అయితే నీటి లభ్యత, చాలామందికి మనకి తాగునీరు ఉంది, సాగునీరు ఉంది, కానీ ఇండస్ట్రియల్ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి పెద్ద కష్టంగా మారింది. సో దాన్ని తీర్చే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. మనకి రాయలసీమకి ఎష్యూర్డ్ వాటర్ 118 టీఎంసీ ఏదైతే బచావో ట్రిబ్యునల్ ఇచ్చారో అది మనం వినియోగించుకోవడం, దాంతోపాటు అదనంగా ఒక 100 టీఎంసీ కృష్ణా బేసిన్లో పోలవరం ప్రాజెక్ట్ కారణంగా అది కూడా మనకి ఎష్యూర్డ్ వాటర్గా 200 టీఎంసీ మన ప్రాంతానికి వస్తే తప్పనిసరిగా ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఆ విధమైన ప్రయత్నం కూడా జరుగుతుంది. పోలవరం సర్వేగంగా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు పోలవరానికి ఈ మధ్య ఇవ్వడం జరిగింది. ఆ విధంగా పోలవరం పూర్తి అయితే తిరుపతికి కూడా ఉపయోగం. సో ఆ విధంగా మనకి జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా త్వరితగతిన 2 సంవత్సరాలు పూర్తి చేయాలని చెప్పి మనం ఆలోచన చేస్తున్నాం. అలాగే మన శానిటేషన్ సంబంధించిన అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యూజీడీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తిరుపతిలో కేవలం 40% పూర్తయింది. అది ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తే తప్పనిసరిగా కొంత డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే స్మార్ట్ సిటీలో అండర్ గ్రౌండ్ డక్ట్స్ అంటారు, కొత్తగా ఏర్పడే సిటీలో అంతా కూడా అండర్ గ్రౌండ్ డక్ట్ వెళ్తాయి. పాత నగరమైన ఈ ప్రాంతంలో కట్టడానికి అనేక నిర్మాణాలు అడ్డుగా ఉన్నాయి కనుక అది కూడా జరిగితే అద్భుతంగా తయారవుతుంది. తిరుమలలో ఏ వ్యవస్థలు ఉన్నాయో, ఎంత శుభ్రంగా ఉందో అంత శుభ్రంగా కింద జరగాలి అంటే ప్రభుత్వం కాకుండా సిటిజన్స్ యొక్క పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలి. ఆ విధంగా అటువంటి మంచి ఆలోచనలు కలిగిన సిటిజన్స్ ఎక్కువ మంది తిరుపతిలో ఉన్నారు. అన్ని కాలనీస్లో కూడా పార్కుల్లో మంచి నిర్మాణాత్మకంగా మాట్లాడగలిగే వ్యక్తులు అనేక మంది ఉన్నారు. తప్పనిసరిగా అందరి సహకారంతోనే జరుగుతుంది. ఆ విధంగా మనందరూ సహకరించి ఆ విధంగా ముందు చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే సిటీ బస్సుల గురించి చెప్పారు, సిటీ బస్సులు లేవని చెప్పి. ఇది కూడా ఆశ్చర్యం నాకు. తిరుపతిలో సిటీ బస్సులు ఉండాలి, ఎందుకంటే బయట నుంచి వచ్చే నగర యాత్రికుల వరకు సౌకర్యవంతం సిటీ బస్సు. ఇవాళ ఉచిత బస్సు సర్వీసెస్ అని కూడా మాట్లాడుతున్నారు కనుక తప్పనిసరిగా సిటీ బస్సు సంబంధించిన అంశం కూడా మేము ఆలోచన చేస్తాం. కోర్ట్ కాంప్లెక్స్ సంబంధించిన స్థలాన్ని ఇచ్చారని చెప్పారు. స్థలం యొక్క పెద్ద ఎత్తున కోర్ట్ కాంప్లెక్స్ నిర్మాణం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కోర్ట్ కాంప్లెక్స్ నిర్మాణానికి సహకారం చేస్తుంది, కొంత సహకారాన్ని అందిస్తుంది. ఆ విధంగా ఇప్పుడు అధునాతనమైన కోర్ట్ కాంప్లెక్స్లో
దేశవ్యాప్తంగా తయారవుతున్నాయి. లోపల ఏసీ కూడా ఉంటుంది. ఎవరైతే ఫిర్యాదుదారులు కూర్చొని ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం ఏర్పడుతుందో ఆ విధంగా అందరికీ సౌకర్యవంతంగా ఇవాళ కోర్టు సంబంధించిన అంశం కూడా నడుస్తుంది. అలాగే డిసేబుల్ సంబంధించిన ఒక మాట్లాడటం జరిగింది. డిసేబుల్ దానికి నరేంద్ర మోడీ గారు చేసిన పని ఏదైతుందో అది అనితర సాధ్యమైన అద్భుతమైన పని ఆయన చేయటం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.